ఎస్, ఈ మధ్యకాలంలో ఎక్కడో చదివాను, మామూలుగా శత్రు దేశం పైన లేదా వేరే దేశాలపైన అగ్రదేశాలు లైక్ అమెరికా ఇలాంటివి మన దేశంలో ఏం జరుగుతుందో తెలుసుకోవడం కోసం పైన స్పేస్లో శాటిలైట్ ద్వారా తెలుసుకుంటూ ఉంటారు. స్పేస్లో శాటిలైట్ ద్వారా మన చైనా కానీ భారతదేశం ఇలాంటి దేశాలపైన పెద్ద పెద్ద దేశాలు నిఘా పెడతాయి మనం ఏం చేస్తున్నాం లోపల తెలుసుకోవడానికి. అవునా? అయితే ఇప్పుడు మన దేశ భూభాగం పైనుంచి గాల్లో ఏదైనా డ్రోన్ వెళ్తుంది అనుకోండి, ఆ డ్రోన్నో లేదా ఫ్లైట్నో జెట్నో కొట్టడానికి మిసైల్తో కొడతాం. అవునా? మిసైల్తో కొడతాం. మరి ఈ శాటిలైట్ని ఏం చేయాలి? మిసైల్స్ అంత దూరం వెళ్ళవు కదా, అంత అక్కడ కొట్టలేం కదా. అందుకోసం ఈ మధ్య ఎక్కడో చదివాను, చైనా సైంటిస్టులు అంట ఒక క్రిస్టల్ తయారు చేశారంట. క్రిస్టల్ స్ఫటికం ఒక క్రిస్టల్ తయారు చేశారు, చూడడానికి డైమండ్ లాగా ఎంత ఉంది. ఆ క్రిస్టల్ నుంచి సమ్ రేస్ పాస్ చేస్తారు, ఇన్ఫ్రారెడ్ రేస్ ఏవో పాస్ చేస్తారు, ఎక్స్రేస్ ఏవో పాస్ చేస్తారు. ఆ రేస్ యొక్క ఇంటెన్సిటీ కానీ ఫ్రీక్వెన్సీ కానీ ఏ స్థాయిలో ఉంటుందంటే, ఆ రేస్ అంటే భూమి మీద నుంచి శాటిలైట్ అంట స్పేస్లో ఉన్న శాటిలైట్ని డిజేబుల్ చేసేస్తుందంట, పనికి రాకుండా చేసేస్తుందంట. ఓకేనా? ఆ స్థాయిలో ఒక క్రిస్టల్ని తయారు చేస్తున్నారు. ఓకేనా? సో క్రిస్టలోగ్రఫీ లేకపోతే సాలిడ్ స్టేట్ పట్ల కమాండ్ అనేది ఆ స్థాయిలో పరుగులు పెడుతుంది ప్రపంచంలో. ఇప్పుడు ట్విస్ట్ ఏంటంటే ఎన్టీఏ వాళ్ళు జేఈ మెయిన్స్కి నీట్కి సాలిడ్ స్టేట్ డిలీట్ చేశారు. అఫ్కోర్స్ ఆ జేఈ అడ్వాన్స్కి ఉందనుకోండి, వేరే విషయం. సో ఏం చెప్తున్నానంటే, చూసారా, స్టడీ ఆఫ్ మ్యాటర్ అనేది ఏ స్థాయిలోకి వెళ్ళిపోయిందో. సో జనరల్గా ఏదైనా కోర్స్ స్టార్ట్ చేసేటప్పుడు, క్లాసులు స్టార్ట్ చేసేటప్పుడు పిల్లలు పదే పదే అడిగేది, చాలా ఇంటెన్సిటీతో అడిగేది, సార్ బేసిక్స్ నుంచి చెప్తారా చెప్పరా? మొత్తం నాకేమి రాదు సార్, బేసిక్స్ నుంచి చెప్తారా చెప్పరా? ఎస్, బేసిక్స్ నుంచి చెప్తున్నాను. ఇక ఇంతకన్నా బేసిక్ ఏముంటుంది చెప్పండి? వాట్ ఈజ్ కెమిస్ట్రీ? ఓకేనా? వాట్ ఈజ్ కెమిస్ట్రీ? కెమిస్ట్రీ అంటే ఏంటి? వాట్ ఈజ్ కెమిస్ట్రీ? సింపుల్గా అందరూ దీనికి సమాధానం చెప్తారు, స్టడీ ఆఫ్ మ్యాటర్. స్టడీ ఆఫ్ మ్యాటర్. ఓకేనా? మ్యాటర్. స్టడీ ఆఫ్ మ్యాటర్. ఓకే, పదార్థము. సింపుల్గా మ్యాటర్ అంటే పదార్థము. వాట్ ఈజ్ కెమిస్ట్రీ? కెమిస్ట్రీ ఈజ్ ద స్టడీ ఆఫ్ మ్యాటర్. సార్ మ్యాటర్ అంటే అందరికీ తెలుసు, మీకు అందరికీ తెలుసు, స్కూల్ స్థాయి నుంచి తెలుసుకుని ఉంటారు మ్యాటర్ అంటే. బట్ డిఫైన్ చేయడం రావాలి, అది కూడా వచ్చు మీకు. డిఫైన్ ఎలా చేద్దాం? ఎనీథింగ్ విచ్ హ్యాస్ మాస్. ఎనీథింగ్ విచ్ హ్యాస్ సమ్ మాస్ and occupies some space. ఓకేనా? మ్యాటర్ అంటే కాస్త మాస్ ఉండి స్పేస్ ఆక్యుపై చేసే ప్రతిదీ మ్యాటరే. అంటే అప్పుడు నువ్వు చూస్తున్నది, నువ్వు వాడుతున్నది, నువ్వు చేత్తో పట్టుకున్నది, నువ్వు ముట్టుకున్నది, నువ్వు ఫీల్ అవుతున్నది, ఇన్ కేస్ అసలు నీ బాడీయే, మన హ్యూమన్ బాడీ, మన బాడీయే మ్యాటర్. దిస్ ఈజ్ ద మ్యాటర్. మనకి మాస్ ఉంది, మనం కొంత స్పేస్ ఆక్యుపై చేసాం, మ్యాటర్. ఈ మ్యాటర్ని మనం ఫుడ్ రూపంలో కన్జ్యూమ్ చేసి ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం, ఇన్ని సంవత్సరాలుగా మనం తిన్న ఆహారం ద్వారా ఈ బాడీని, ఈ మ్యాటర్ని డెవలప్ చేసుకున్నాం. ఓకేనా? సో మీరు చూస్తున్న ప్రతిదీ మ్యాటరే, కాస్తంత మాస్ ఉండి స్పేస్ ఆక్యుపై చేసే ప్రతిదీ మ్యాటరే. అండ్ కెమిస్ట్రీ ఈజ్ ద స్టడీ ఆఫ్ మ్యాటర్. సింపుల్. అయితే జనరల్గా ఇలా చెప్పుకుంటారు కదా, సార్ హూ ఈజ్ ఫాదర్ ఆఫ్ కెమిస్ట్రీ, అసలు ఈ సబ్జెక్ట్ని కనిపెట్టింది ఎవరు, ఎట్లాంటి ఆలోచనలు కూడా వస్తాయి. అంటే వెరీ బేసిక్స్ నుంచి మాట్లాడుతున్నాను, మీకు ఆలోచన వస్తుంది కదా, సార్ ఎవరు ఈ సబ్జెక్ట్ కనిపెట్టింది, ఎవరు, ఎక్కడ మొదలై ఉంటుందని. మనిషి పుట్టాడా, కెమిస్ట్రీ పుట్టింది. మనిషి ఎదుగుతున్నాడా, కెమిస్ట్రీ ఎదుగుతుంది. మనిషి చాలా డెవలప్ అవుతున్నాడా, కెమిస్ట్రీ చాలా డెవలప్ అవుతుందని అర్థం. మనిషి వేరే స్థాయికి వెళ్ళిపోతున్నాడా, కెమిస్ట్రీ వేరే స్థాయికి వెళ్ళిపోతున్నాడు అర్థం. మీరు అర్థం చేసుకోండి, ఇక్కడ
బిగినింగ్లో మనిషి పుట్టిన తర్వాత ఆది మానవుడు అనుకుందాం. ఆ టైంలో ఏం అవసరం ఉంటుంది? పుట్టాడు, అడవిలో పుట్టాడు అనుకోండి కాసేపు అలాగా. ఏ పదార్థం తినొచ్చు, ఏ పదార్థం తినలేము, అంటే ఏ పదార్థం ఏ పండుతో పొట్ట నింపుకోవచ్చు, ఏ పండు తింటే పైలోకాలకు పోతాం, ఓకేనా? ఏది డేంజరస్ తెలియాలి కదా. అండ్ ఏ చెట్టు కొమ్మతో ఇల్లు కట్టుకోవచ్చు, ఏ ఆకులతో ఒళ్ళు కప్పుకోవచ్చు, ఏ రాయితో ఆయుధం తయారు చేసుకోవచ్చు, ఓకేనా? అండ్ ఇట్లా ఏ పదార్థాన్ని దేనికి వాడచ్చు, దేనికి వాడకూడదు అనేది ఎట్లా తెలిసింది? తన చుట్టూ ఉన్న పదార్థాలని స్టడీ చేస్తేనే కదా, దాన్ని పట్టుకుని దాన్ని ముట్టుకుని. అవునా? కెమిస్ట్రీ సబ్జెక్ట్ అక్కడ పుట్టింది. అయితే అప్పట్లో అవసరాలు ఏంటి? ఏ పదార్థం అంటే ఆహారము, తిండి, గూడు, ఒంటికి బట్ట, ఇంతే కదా. సో ఎప్పుడైతే అవసరాలు మినిమంగా ఉన్నాయో కెమిస్ట్రీ సబ్జెక్ట్ కూడా, స్టడీ ఆఫ్ మ్యాటర్ కూడా, మ్యాటర్ని స్టడీ చేయడం కూడా లిమిటెడ్గానే పెట్టుకున్నారు అప్పట్లో. కానీ మెల్లమెల్లగా మనిషికి అవసరాలు పెరిగాయి, ఆలోచనలు పెరిగాయి, ఓకేనా? అవసరాలు పెరిగాయి, ఆలోచనలు పెరిగాయి, అవకాశాలు పెరిగాయి, అండ్ లక్ష్యాలు పెరిగాయి, జీవితంలో టార్గెట్స్ మారిపోయాయి, పర్పస్ మారిపోయింది. అంతే, దానికి తగ్గట్టుగా మ్యాటర్ని ఎక్స్ప్లోర్ చేయడం మొదలుపెట్టాడు. రకరకాల ఆహార పదార్థాలు, రకరకాల క్లాత్స్, రకరకాల బట్టలు, రకరకాల ఆయుధాలు. నేను చెప్తున్నాను, బిగినింగ్లో నేను చెప్పిన ఎగ్జాంపుల్ ఏంటి? భూమి మీద నుంచి ఆకాశంలో ఉన్న శాటిలైట్ని టార్గెట్ చేస్తున్నారు దాన్ని డిజేబుల్ చేయడానికి. అంటే పదార్థాన్ని మనిషి స్టడీ చేయడం, అంటే మ్యాటర్ని మనిషి స్టడీ చేయడం అనేది కెమిస్ట్రీ అయితే, ఆ కెమిస్ట్రీ సబ్జెక్ట్ ఈరోజు ఏ స్థాయికి వెళ్ళిపోతుందో, ఇంకెంత స్థాయికి వెళుతుందో. గుండెని తయారు చేసేస్తున్నారు ల్యాబ్లో, ఓకేనా? వదిలిపెట్టాలి కానీ, ఓకేనా? ఏమంటారు, లా సిస్టమ్ కానీ, గవర్నమెంట్స్ కానీ విడిచిపెట్టాలి కానీ, ఫ్రీ హ్యాండ్ ఇవ్వాలి కానీ, నీలాంటోని నీకు తయారు చేసి నీకే అమ్మేస్తారు. ఆ స్థాయిలో స్టడీ ఆఫ్ మ్యాటర్ వెళ్ళిపోయింది. బయోకెమిస్ట్రీ, బయాలజీ ప్లస్ కెమిస్ట్రీ, ఇట్స్ ఎ డెడ్లీ కాంబినేషన్, ఓకేనా? అది స్టడీ ఆఫ్ మ్యాటర్ ఈజ్ కాల్డ్ కెమిస్ట్రీ. అయితే అంతకన్నా ముందు, సబ్జెక్ట్లో ముందుకెళ్లే ముందు, ఆబ్వియస్గా మనం స్టడీ ఆఫ్ మ్యాటరే కెమిస్ట్రీ కాబట్టి మనం మ్యాటర్ని క్లాసిఫై చేసుకోవాలి. అంతకన్నా ముందు మీకు ఒక ఇంపార్టెంట్ విషయం చెప్తాను. ఏంటంటే, ఈ మ్యాటర్ ఉంది కదా, పదార్థము, మ్యాటర్, మనము మన డైలీ లైఫ్లో ఇన్ని మ్యాటర్స్ చూస్తాం. నా చేతిలో ఉన్న పెన్ను మ్యాటరే, నా బాడీ మ్యాటరే, నేను తినే ఆహారం మ్యాటరే, నా చేతిలో ఉన్న డబ్బులు మ్యాటరే, మనకి తగులుతున్న గాలికి కూడా మాస్ ఉంది, స్పేస్ ఆక్యుపై చేస్తుంది, అది మ్యాటరే. ఎవ్రీథింగ్ మనకు అంతా మ్యాటరే కదా, పదార్థాలే కదా. కానీ ఈ పదార్థాలని ఎప్పుడు మనం మ్యాటర్ అని పిలవం. మన డైలీ లైఫ్లో జనరల్గా మ్యాటర్ని మనం వేరే విధంగా వాడతాం. మ్యాటర్ ఏంటి అలా వాడతాం, ఆడికి మ్యాటర్ లేదండి అట్లా వాడతాం, అంతేనా? మ్యాటర్ అనే పదాన్ని మనం ఈ రియల్ మీనింగ్లో వాడం, పదార్థానికి వాడం, ఓకేనా? పదార్థాన్ని మనం, మ్యాటర్ని మనం కొన్నిసార్లు సబ్స్టెన్స్ అంటాం. అదే మ్యాటర్ని మనం కొన్నిసార్లు మెటీరియల్ అంటాం, ఓకేనా? ఇప్పుడు మీ చేతిలో ఒక సబ్స్టెన్స్ ఉందో, ఇదేంటి పౌడరీ సబ్స్టెన్స్, ఇదేంటి హార్డ్ సబ్స్టెన్స్, ఈ క్రిస్పీ సబ్స్టెన్స్, స్మూత్ సబ్స్టెన్స్, ఈ మెటీరియల్ ఏంటి బాగాలేదు, ఈ మెటీరియల్ ఏంటి గట్టిగా ఉంది, ఈ మెటీరియల్ ఏంటి పొడవుగా ఉంది, ఈ మెటీరియల్ ఏంటి స్మూత్గా ఉంది, అట్లా అంటాం. కానీ ఈ మ్యాటర్ ఏంటి ఇలా ఉంది అనో మనం. నీ చేతిలో ఉన్న పదార్థాన్ని ఎప్పుడు నువ్వు మ్యాటర్ అన్నావు. అరే ఆ క్లాత్ కొన్నాను రా అని, కానీ ఆ క్లాత్ మెటీరియల్ కొంచెం బాగాలేదు, మెటీరియల్ అంటాం. లేకపోతే అదేదో పౌడర్ లాంటి సబ్స్టెన్స్ వచ్చిందిరా, అది ఎందుకు ఉందో తెలియట్లేదు, అట్లా మాట్లాడతాం. పౌడర్ లాంటి సబ్స్టెన్స్ అంటాం కానీ పౌడర్ లాంటి మ్యాటర్ అనం. మీరు అర్థం చేసుకోండి. సో మన డైలీ లైఫ్లో యాక్చువల్గా చుట్టూ ఉన్న ప్రతిదీ మ్యాటరే. మ్యాటర్ని మ్యాటర్ అనము, సబ్స్టెన్స్ అంటాం, లేకపోతే మెటీరియల్ అంటాం. సార్ ఏంటి సార్ సబ్స్టెన్స్, ఏంటి సార్ మెటీరియల్? ఏం లేదు, రెండూ మ్యాటర్లే. కానీ ఇదేంటంటే మ్యాటర్ విత్ యూనిక్ సెట్ ఆఫ్ ప్రాపర్టీస్
ఇదేంటి? నీ చేతిలో ఉన్న పదార్థం ఏదైతే ఉందో, మ్యాటర్ ఏదైతే ఉందో, ఓకేనా, అదిగో ఆ పదార్థం సాలిడ్గా ఉండొచ్చు, లిక్విడ్గా ఉండొచ్చు, గ్యాస్గా ఉండొచ్చు. నీ చేతిలో ఉన్న మ్యాటర్, దానికంటూ ఒక ప్రత్యేకమైన ప్రాపర్టీస్ ఉన్నాయనుకో, అదొక సబ్స్టెన్స్ అనమాట. సో సబ్స్టెన్స్ ఈజ్ ఎ మ్యాటర్ విత్ పర్టికులర్ సెట్ ఆఫ్ యూనిక్ ప్రాపర్టీస్. ఇప్పుడు మీకు అర్థమైనా చెప్తాను. నా చేతిలో ఈ లెఫ్ట్ హ్యాండ్లో షుగర్ ఉంది, పంచదార ఉంది. రైట్ హ్యాండ్లో శాండ్ ఉంది. రెండిటికి మాస్ ఉంది, రెండు స్పేస్ ఆక్యుపై చేస్తే రెండు మ్యాటర్లే. కానీ షుగర్కి ఉన్న ప్రాపర్టీస్ వేరు, దాని కలరు, దాని టేస్ట్, దాని క్రిస్టల్ సైజు, దాని స్ట్రెంగ్త్, ఎవ్రీథింగ్ వేరు, దాని సెట్ ఆఫ్ ప్రాపర్టీస్ వేరు. శాండ్ వేరు, శాండ్కు ఉన్న కలరు, దానికి ఉన్న అదవుతా శాండ్కు ఉన్న ప్రాపర్టీస్ వేరు. సో మ్యాటర్ విత్ యూనిక్ సెట్ ఆఫ్ ప్రాపర్టీస్ ఈజ్ కాల్డ్ సబ్స్టెన్స్. ఓకేనా? ఎస్. నేను ముందుకెళ్ళిన తర్వాత మ్యాటర్ని క్లాసిఫై చేసేటప్పుడు సబ్స్టెన్సెస్, ప్యూర్ సబ్స్టెన్సెస్, మిక్చర్ ఆఫ్ సబ్స్టెన్సెస్ అంటున్నప్పుడు కొత్తగా సబ్స్టెన్స్ ఏంటా అనుకోకూడదు మీరు. సబ్స్టెన్స్ అంటే అర్థం చేసుకోండి, సబ్స్టెన్స్ మ్యాటర్ విత్ ఏ పర్టికులర్ సెట్ ఆఫ్ ప్రాపర్టీస్. అండ్ మెటీరియల్ ఏంటి? ఎస్, మెటీరియల్ ఈజ్ ఏ సబ్స్టెన్స్ విత్ particular application. ఓకేనా? ఎస్, మెటీరియల్ కూడా సబ్స్టెన్సే, దానికి యూనిక్ సెట్ ఆఫ్ ప్రాపర్టీస్ ఉంటాయి. కానీ ఆ ప్రాపర్టీస్ వల్ల దాన్ని నువ్వు ఒక పర్టికులర్ పర్పస్లో వాడేటప్పుడు ఆ సబ్స్టెన్స్ని మెటీరియల్ అంటాం. ఎట్లా సార్? షుగర్ ఉందా? షుగర్ అనేది అదొక సబ్స్టెన్స్ కదా, సబ్స్టెన్స్, ఎందుకంటే దాని సెట్ ఆఫ్ ప్రాపర్టీస్ యూనిక్గా ఉంటాయి. కానీ షుగర్ని నువ్వు వంటలో వాడుతావు కదా, ఏదన్నా ఒక ఫుడ్ ఐటెం తయారు చేసేటప్పుడు వాడుతున్నావు అనుకో, అప్పుడు ఆ ఫుడ్ ఐటెం తయారు చేయడానికి వాడుతున్న ఇంగ్రీడియంట్స్ అన్నిటిని ఏమన్నా మెటీరియల్ వచ్చిందా లేదా? ఫర్ ఎగ్జాంపుల్ కంకర రాళ్ళు, ఇసుక, ఇటుకలు, శాండ్, కంకర రాళ్ళు ఇంగ్లీష్లో ఏమంటారు మర్చిపోయాను, కంకర రాళ్ళు, ఇసుక, వాటరు, ఇవన్నీ ఏంటవి? చూడండి, ఇసుక, శాండ్, దానికి ఒక పర్టికులర్ సెట్ ఆఫ్ ప్రాపర్టీస్ ఉంటాయి, అదొక సబ్స్టెన్స్. ఇటుకలు, వాటికి ఒక సెట్ ఆఫ్ ప్రాపర్టీస్ ఉన్నాయి, సబ్స్టెన్స్. కంకర్రాళ్ళు, వాటికి ప్రాపర్టీస్ వేరు, వాటి ప్రాపర్టీ అంతే కదా. ఇసుకకు ఉన్న ప్రాపర్టీస్ కంకర్రాళ్ళకి లేవు కదా. కంకర్రాయి ఒకటి సైజు ఎక్కువ, గట్టిగా ఉంది, ఇక్కడ సైజు వేరు, దీని స్ట్రెంగ్త్ వేరు, సబ్స్టెన్స్. సో కంకర్రాళ్ళు సబ్స్టెన్స్, ఇసుక సబ్స్టెన్స్, వాటర్ వేరే సబ్స్టెన్స్. కానీ వాటిని నువ్వు ఒక పర్టికులర్ కన్స్ట్రక్షన్లో వాడేటప్పుడు వాటిని మెటీరియల్ అని పిలుస్తావు. మెటీరియల్ వచ్చిందా, లోడ్ వచ్చిందా, కంకర రాళ్ళు మెటీరియల్, వాటిని వాడుతున్న పర్పస్ వేరే. సో ఏ సబ్స్టెన్స్ వెన్ యూజ్డ్ ఫర్ ఏ పర్టికులర్ పర్పస్ ఈజ్ కాల్డ్ మెటీరియల్. నానా కెమిస్ట్రీ అంటే ఏంట్రా? కెమిస్ట్రీ ఈజ్ ద స్టడీ ఆఫ్ మ్యాటర్. కెమిస్ట్రీ ఈజ్ ద స్టడీ ఆఫ్ మ్యాటర్. మ్యాటర్ అంటే మీకు తెలుసు, ఎనీథింగ్ విచ్ హ్యాస్ మాస్ అండ్ ఆక్యుపైస్ సమ్ స్పేస్ ఈజ్ కాల్డ్ మ్యాటర్. అయితే ముందుకెళ్ళే కొద్దీ ఎక్కడా కూడా మనం మ్యాటర్ని ఇప్పుడు మ్యాటర్ అనకుండా మ్యాటర్ బదులు రెండు పదాలు వాడబోతున్నాం. ఏంటది? సబ్స్టెన్స్ అండ్ మెటీరియల్. ఓకేనా? నేను నెక్స్ట్ పేజ్ తీసుకోనా? ఎస్. సో ఇన్ దిస్ వే ఐఎమ్ గోయింగ్ టు క్లాసిఫై మ్యాటర్. ఇప్పుడు మ్యాటర్ని క్లాసిఫై చేయబోతున్నాను. మరి కెమిస్ట్రీ ఈజ్ ద స్టడీ ఆఫ్ మ్యాటర్ కదా, మ్యాటర్ని స్టడీ చేయడమే కెమిస్ట్రీ కదా. మరి ఇప్పుడు స్టడీ చేసే ముందు మనకున్న మ్యాటర్స్ని క్లాసిఫై చేసుకోవాలి కదా, చేస్తున్నాను. మ్యాటర్ కెన్ బి బ్రాడ్లీ క్లాసిఫైడ్ ఇంటూ 2 categories. సింపుల్గా నువ్వు 2 categories. ఇది 1 type ఆఫ్ క్లాసిఫికేషన్. దీనికన్నా ముందు ఒక సింపుల్ క్లాసిఫికేషన్ కూడా ఉంటుంది. మ్యాటరు 3 different ఫిజికల్ స్టేట్స్లో కనిపిస్తుంది. మీరు స్కూల్లో నేర్చేసుకుంటారు, సాలిడ్, లిక్విడ్, గ్యాస్. సాలిడ్కి ఉండే ప్రాపర్టీస్, లిక్విడ్కి ఉండే ప్రాపర్టీస్, గ్యాసెస్కి ఉండే ప్రాపర్టీస్ విడిగా మెల్లగా మనం నేర్చుకుంటాం. ఓకేనా? బట్ ఐఎమ్ ఇంట్రెస్టెడ్ ఇన్ దిస్ క్లాసిఫికేషన్. మ్యాటర్ కెన్ బి బ్రాడ్లీ క్లాసిఫైడ్ ఇంటూ 2 types. ఏంటి? ఒకటి ప్యూర్ సబ్స్టెన్సెస్. ఓకేనా? ప్యూర్ సబ్స్టెన్సెస్. చూసారా, సబ్స్టెన్స్ అనే పదం వచ్చింది, ప్యూర్ సబ్స్టెన్సెస్. సబ్స్టెన్స్ అంటే మర్చిపోయారా? సబ్స్టెన్స్ అంటే మ్యాటర్ విత్ యూనిక్ సెట్ ఆఫ్ ప్రాపర్టీస్. మ్యాటరే కానీ ఆ సబ్స్టెన్స్. ఓకేనా? ఏ అనే సబ్స్టెన్స్ దాని ప్రాపర్టీస్ వేరే, బి అనే సబ్స్టెన్స్ దీని ప్రాపర్టీస్ వేరే.
రెండు మ్యాటర్లే, ఇద్దరికి మాస్ ఉంది, స్పేస్ ఆక్యుపై చేస్తుంది, ప్యూర్ సబ్స్టెన్సెస్. ఓకేనా. మళ్ళీ ప్యూర్ సబ్స్టెన్స్, ఆ సబ్స్టెన్స్లో ఇంకో సబ్స్టెన్స్ మిక్స్ కాలేదు, అదనమాట. ఇంకోటి ఏంటి, మిక్చర్ ఆఫ్ 2 or more substances. Mixture of 2 or more substances. Pure substances, mixture of 2 or more substances. సింపులా, ప్యూర్. అండ్ ఇలాంటివి 2 లేదా అంతకన్నా ఎక్కువ మిక్స్ చేస్తాయి. అండ్ ఆ మిక్స్ చేసేది, ఆ మిక్సరు మళ్ళీ 2 రకాలుగా ఉండొచ్చు. ఒకటి హోమోజీనస్ మిక్చర్, and heterogeneous mixture. Homogeneous mixture, heterogeneous mixture. ప్యూర్ సబ్స్టెన్సెస్లో 2 ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. ఓకేనా. ఒకటి ఎలిమెంట్స్, ఫర్దర్ క్లాసిఫికేషన్ 2 types, ఎలిమెంట్స్ అండ్ కాంపౌండ్స్. ఓకేనా. ఎస్. ఇప్పుడు ఈ క్లాసిఫికేషన్ అర్థం చేసుకోవాలి మనం. ఎట్లా అర్థం చేసుకోవాలి? ఫస్ట్ ఆఫ్ ఆల్ మ్యాటర్ అంటే ఏంటో చెప్పుకున్నాం కదా. ఒక చిన్న ఫండమెంటల్ క్వశ్చన్ వేసుకుంటే మనం మ్యాటర్ దేంతో తయారవుతుంది? ఇప్పుడు మ్యాటర్ అంటే మీరు మ్యాటర్ని సబ్స్టెన్స్ అనండి, మిక్చర్ ఆఫ్ సబ్స్టెన్సెస్ అనండి, లేకపోతే ప్యూర్ సబ్స్టెన్స్ అనండి, లేకపోతే హోమోజీనస్ మిక్చర్ అనండి, హెట్రోజీనస్ మిక్చర్ అని మీరు పేరు ఏదైనా పెట్టండి. కానీ క్వశ్చన్ ఏంటంటే మ్యాటర్ దేంతో తయారవుతుంది? విత్ వాట్ మ్యాటర్ ఈజ్ మేడప్ ఆఫ్? అంటే సింపుల్ మేడప్ ఆఫ్ ఆటమ్. మ్యాటర్ మేడప్ ఆఫ్ ఆటమ్. సార్ నాకు మ్యాటర్ మేడప్ ఆఫ్ మాలిక్యూల్ అనిపిస్తుంది సార్, మ్యాటర్ మేడప్ ఆఫ్ అయాన్ అనిపిస్తుంది సార్. ఎస్, అయాన్స్ అయినా మాలిక్యూల్స్ అయినా తయారయ్యేది ఫండమెంటల్గా మళ్ళీ యాటమ్ నుంచే. సో యాటమ్ ఈజ్ ద బేసిక్ యూనిట్ ఆఫ్ మ్యాటర్. ఓకేనా. యాటమ్స్తోనే ఏ పదార్థమైనా తయారవుతుందండి, యాటమ్స్తోనే. యాటమ్ ఈజ్ ద బిల్డింగ్ బ్లాక్ ఆఫ్ మ్యాటర్. ఓకేనా. ఎస్. అయితే మిమ్మల్ని ఒక క్వశ్చన్ వేస్తాను, మీకు ఒక క్వశ్చన్ వేస్తాను. ఏంటంటే, సార్ మీరు చెప్తున్నారు ప్రతి మ్యాటరు యాటమ్స్తోనే తయారైంది అంటున్నారు కదా, ఎవ్రీ మ్యాటర్ మేడప్ ఆఫ్ యాటమ్స్ అనే చెప్తున్నారు కదా, అలాంటప్పుడు ఇన్ని రకాల మ్యాటర్స్ ఎందుకు ఉన్నాయి సార్? ప్రతి మ్యాటర్లోనూ యాటమే ఉన్నప్పుడు ఇన్ని రకాల మ్యాటర్స్ ఎందుకు ఉన్నాయి సార్? ఆలోచించండి. నేను మిమ్మల్ని క్వశ్చన్ వేయట్లేదు, ఆ డైరెక్షన్లో ఆలోచించమని చెప్తున్నాను. ఆలోచిస్తే మీకు తెలుస్తుంది. ఏంటి అంటే, వీ హ్యావ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ యాటమ్స్. మనకి యాటమ్స్లో రకాలు ఉన్నాయి. ఓకేనా. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ యాటమ్స్, వాటిని ఎలిమెంట్స్ అని క్లాసిఫై చేసుకున్నాం. ఓకేనా. సరే, మెల్లగా సబ్జెక్ట్లోకి డీప్గా వెళ్దాం. వీ హ్యావ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ యాటమ్స్ కాబట్టి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మ్యాటర్ ఉంది. ఆ మ్యాటర్నే ఇలా క్లాసిఫై చేసుకుంటున్నాం. ఓకేనా. ఎస్. ఇక్కడ ఎలిమెంట్ అని ఎప్పుడు అంటామంటే, ఎలిమెంట్ ఈజ్ మేడప్ ఆఫ్ సిమిలర్ యాటమ్స్, ఏ గ్రూప్ ఆఫ్ సిమిలర్ యాటమ్స్. ఓకేనా. ఒకేలాంటి యాటమ్స్ ఒక చోట గుంపుగా ఉంటాయి. ఓకేనా. ఒకేలాంటి యాటమ్స్ ఒక చోట గ్రూపుగా ఉంటాయి, దాన్ని మనం ఎలిమెంట్ అని చెప్పొచ్చు. ఓకేనా. ఐ విల్ ఎక్స్ప్లెయిన్ ఇన్ ద నెక్స్ట్ పేజ్. ఈ పేజ్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. ఫర్ సపోజ్ నువ్వు ఎలిమెంట్ అని ఎప్పుడు అనాలి? ఫర్ ఎగ్జాంపుల్ లెటర్స్ సే ఏ అనే ఆటమ్. ఆల్ఫాబెట్స్ని నేను లెటర్స్ని ఎలిమెంట్ సింబల్గా వాడతాను. ఫర్ సపోజ్ ఏ అనే ఎలిమెంట్ యాటమ్ ఉందనుకోండి. ఇప్పుడు నా దగ్గర ఒక సాలిడ్ సబ్స్టెన్స్ ఉంది. దీనిలో చూస్తే అన్నీ ఏ 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 అన్నీ ఏ ఏ ఏ ఏ ఏనే ఒకేలాంటి యాటమ్స్ రా. ఓకేనా. ఇదిగోండి, కావాలంటే ఇప్పుడు ఈ పదార్థం గ్యాసియస్ స్టేట్లోకి ఉండొచ్చు, అప్పుడు దూరంగా తిరుగుతూ ఉంటాయి. సాలిడ్ స్టేట్లో పౌడర్గా ఉండొచ్చు, గట్టి క్రిస్టల్గా ఉండొచ్చు, లిక్విడ్ స్టేట్లో ఫ్లో అవుతూ ఉండొచ్చు. ఫిజికల్ స్టేట్ అనవసరం. ఈ పదార్థంలో ఉన్న యాటమ్స్ అన్నీ ఒకలాంటివే.
అప్పుడు దాన్ని ఏమనాలి? గ్రూప్ ఆఫ్ సిమిలర్ యాటమ్స్ అంటే ఏమనాలి? ఎలిమెంట్ అనాలి. గ్రూప్ ఆఫ్ సిమిలర్ యాటమ్స్ ఉంటే ఏమనాలి? ఎలిమెంట్ అనాలి. అయితే ఇంకో మాట చెప్తాను. కొన్నిసార్లు ఏమవుతాయి, ఇలా యాటమ్స్ ఉన్నాయి కదా, యాటమ్స్ ఇలా ఎగ్జిస్ట్ అయ్యేటప్పుడు రెండు యాటమ్స్ కలిసి ఉంటాయి, ఉండొచ్చు. ఎలా? A2 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 ఉండొచ్చు, తప్పేముంది. లేదు, మూడు యాటమ్స్ కలిసి ఉంటాయి, A3 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 4 ఉండొచ్చు, 5 ఉండొచ్చు, అనవసరం. పాయింట్ ఏంటంటే ఎన్ని యాటమ్స్ కలిసి ఉన్నా ఫండమెంటల్గా అక్కడ ఉన్న టైప్ ఆఫ్ యాటమ్ ఒకటే కదా. ఇది ఎలిమెంట్, ఇది ఎలిమెంట్, ఇది ఎలిమెంట్. సో ఎలిమెంట్ అంటే ఇట్ ఈస్ ద మ్యాటర్ విత్ ఆల్ సిమిలర్ యాటమ్స్. ఎగ్జాంపుల్ సార్, ఎగ్జాంపుల్. ఇప్పుడు ఐరన్ రాడ్, Fe రాడ్, ఐరన్ రాడే తీసుకోకర్లా, ఐరన్ సాలిడ్, ఐరన్ రాడ్, ఐరన్ ప్లేట్, ఐరన్ వైరు, గోల్డ్ మెటల్ తీసుకో, అన్నీ గోల్డ్ యాటమ్సే. సిల్వర్ మెటల్ తీసుకో, అన్నీ సిల్వర్ యాటమ్సే. అక్కడ ఏంటి? సాలిడ్ మెటల్ అన్ని యాటమ్స్ ఒకలాంటివి. సోడియం మెటల్ అన్నీ సోడియం యాటమ్సే. లేదు, ఒక సిలిండర్లో ఆక్సిజన్ గ్యాస్ తీసుకుంటాను, అప్పుడు అన్నీ O2 మాలిక్యూల్స్ ఉంటాయి అందులో. సరే, మాలిక్యూల్ అనే పదం మీకు తెలియదు అనుకుంటాను కాసేపు. O2 అంటే O అనే యాటమ్స్ రెండు కలిసి ఉన్నాయి, ఇలాగనమాట. ఇక్కడ అన్నీ ఓనే కదా. సో ఒకేలాంటి యాటమ్స్ ఒక చోట గుంపుగా ఉంటే ఆ పదార్థాన్ని ఎలిమెంట్ అంటాం. సో విషయం ఏంటంటే ఎలిమెంట్లో ఫిక్స్డ్ కాంపోజిషన్ ఉంటుంది. ఫిక్స్డ్ కాంపోజిషన్. సార్ కాంపోజిషన్ అంటే మాకు తెలియదు సార్. ఏం లేదు, కాంపోజిషన్ అంటే ఇట్స్ లైక్ దేంతో తయారైంది, ఏ రేషియోలో తయారైంది. ఇప్పుడు మీ క్లాస్ రూమ్ కాంపోజిషన్ చెప్పండి అంటే, సార్ మా క్లాస్ రూమ్లో 10% గర్ల్స్ సార్, 90% బాయ్స్ సార్ అని బాధగా చెప్తారు బాయ్స్. అట్లా అనమాట. అది మీ క్లాస్ రూమ్ కాంపోజిషన్. సార్ మా క్లాస్ రూమ్లో 90% బాయ్స్ సార్, 10% గర్ల్స్ సార్, ఓకేనా. 50% బాయ్స్ సార్, 50% గర్ల్స్ సార్, అది మీ క్లాస్ రూమ్ కాంపోజిషన్. అట్లాగే ఇప్పుడు మీరు కాంపోజిషన్ చెప్పండి, 100% ఏనే కదా ఉంది. సో ఎలిమెంట్కి ఒక ఫిక్స్డ్ కాంపోజిషన్ ఉంటుంది. అండ్ ఆల్రెడీ నేను చెప్పినట్టుగా ఫిక్స్డ్ ప్రాపర్టీస్ ఉంటాయి. ఓకేనా. అయితే నెక్స్ట్ క్వశ్చన్ ఏమొస్తుందంటే, వాట్ ఈజ్ ద బేసిక్ యూనిట్? అంటే ఈ ఎలిమెంట్ని రిప్రజెంట్ చేయడానికి, ఒక్క నిమిషం, ఈ ఎలిమెంట్ని రిప్రజెంట్ చేయడానికి బేసిక్ పార్టికల్ ఏం కావాలి? ఇప్పుడు అదిగో ఆ ఏ అనే యాటమే కావాలి. యాటమ్ ఈజ్ ద బేసిక్ పార్టికల్ టు రిప్రజెంట్ ఎలిమెంట్ని రిప్రజెంట్ చేసే బేసిక్ పార్టికల్ యాటమే. సార్ ఎట్లా సార్, యాటమ్ని ఎలా డిఫైన్ చేయాలి? ఇప్పుడు నీ చేతిలో గోల్డ్ ఉందనుకో, ఇమాజినేషన్ అంతే, గోల్డ్ కాదు, కాస్ట్ ఎక్కువైపోయింది. ఐరన్ తీసుకోండి. మీ చేతిలో ఐరన్ రాడ్ ఉందనుకోండి, యాటమ్ని ఎట్లా అర్థం చేసుకుందాం? ఓకే, ఇంత ఐరన్ రాడ్ ఉంది, కట్ చేయండి సగం అవుతుంది, మళ్ళీ కట్ చేయండి సగం అవుతుంది, మళ్ళీ కట్ చేయండి సగం అవుతుంది, మళ్ళీ కట్ చేయండి కట్ చేస్తూ లాస్ట్కి చాలా చిన్న పార్టికల్ అనుకోండి. ఇమాజినేషన్ ఇదంతా. మైక్రోస్కోప్లో చూస్తే కానీ కనపడినంత చిన్న పార్టికల్కి వెళ్ళిపోయాను. అక్కడికి వెళ్ళాక మైక్రోస్కోప్లో చూసి కూడా కట్ చేసాను అనుకోండి, ఇక కట్ చేయలేనంత చిన్న పార్టికల్కి వెళ్ళిపోయాను అనుకో, ఓకేనా. సో ద ఫైనల్ పార్టికల్, దాన్ని కట్ చేస్తే ఇంకా అది ఐరన్ కాదనమాట. ద లాస్ట్ పార్టికల్, ఇంకా దాన్ని కట్ చేస్తే అది యాటమ్, అది ఇంకా ఐరన్ కాదు, ఐరన్ ప్రాపర్టీస్ పోయినట్టే. ద ఫైనల్ పార్టికల్, ద స్మాలెస్ట్ పార్టికల్ రిప్రజెంటింగ్ ద ఎలిమెంట్. యాటమ్ అంటే ఏంటి? ద స్మాలెస్ట్ బేసిక్ పార్టికల్ రిప్రజెంటింగ్ ద ఎలిమెంట్, ఓకేనా. సో యాటమ్ అనమాట, సరేనా? ఎస్. అయితే నెక్స్ట్ ప్యూర్ సబ్స్టెన్స్లో ఎలిమెంట్ అయిపోయింది. నెక్స్ట్ ఏంటిది? కాంపౌండ్. కాంపౌండ్ ఎట్లాగా? కాంపౌండ్ ఈజ్ ఫార్మ్డ్ బై ద కాంబినేషన్ ఆఫ్ formed by combination of atoms of
2 or more elements in ఫిక్స్డ్ రేషియో, ఫిక్స్డ్ మాస్ రేషియో, మీరు మాస్ రాసుకోవచ్చు కూడా, ఓకేనా. ఏంటి, ఫర్ సపోజ్ కాంపౌండ్ అంటే ఏంటో చూద్దాం. కాంపౌండ్ ఇప్పుడు నా దగ్గర ఏ అనే ఎలిమెంట్ ఉంది ప్లస్ బి అనే ఎలిమెంట్ ఉంది. ఇప్పుడు ఏ అనే ఎలిమెంట్ నేను సాలిడ్ స్టేట్లో ఉందనుకోండి, అప్పుడు ఇక్కడ అన్నీ ఏముంటాయి, ఏ ఏ ఏ ఏ ఏ ఏ బోల్డ్ అనే ఐటమ్స్ ఉన్నాయి. బి అనే ఐటమ్స్ కూడా బోల్డ్ అని ఉన్నాయి. బి 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 బి. బికాస్ ఆఫ్ సమ్ రీజన్ ఏం జరిగిందంటే, ఒక ఏ ఈ ఎలిమెంట్, ఇది ఒక ఎలిమెంట్ కదా, ఇప్పుడు ఇది ఒక ఎలిమెంట్, ఇది ఒక ఎలిమెంట్, నాన్న ఇది ఇంకో ఎలిమెంట్ కదరా, ఇది ఒక ఎలిమెంట్, అవునా. ఇది ఒక ప్యూర్ సబ్స్టెన్స్ ఎలిమెంట్, ఇది ఒక ప్యూర్ సబ్స్టెన్స్ ఎలిమెంట్. ఇప్పుడు ఏం జరిగిందంటే, బికాస్ ఆఫ్ సమ్ రీజన్, యూ ఆర్ గోయింగ్ టు లెర్న్ దట్ రీజన్ ఇన్ ద అప్కమింగ్ క్లాసెస్, ఓకేనా. ఈ ఏ అండ్ బి 1:2 రేషియోలో కమ్మ, అంటే ఒక ఏ ఆటమ్, దీనిలోంచి ఒక ఏ ఆటమ్, ఇందులోంచి 2 బి ఆటమ్స్ కలిసి ఇలా ఒక AB2 అనే పదార్థం తయారైంది. ఇప్పుడు ఈ పదార్థం అంతా ఏముంటాయంటే AB2 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 AB2, ఇక అన్నీ AB2లే. అర్థమవుతుందా? ఇప్పుడు ఇది ప్యూర్ సబ్స్టెన్సా కాదంటే జాగ్రత్తగా అర్థం చేసుకోండి. సార్ 2 కలిసే కదా, 2 కలిసిన పార్టికల్స్ అన్నీ ఒకలాంటివేనా, AB2 AB2 AB2. ఎస్, ఇట్ ఈస్ ప్యూర్ సబ్స్టెన్స్, బట్ ఇట్ ఈస్ ఫార్మ్డ్ బై ద కాంబినేషన్ ఆఫ్ 2 or more ఎలిమెంట్స్. నువ్వు ఇంకా ఎక్కువ కూడా తీసుకోవచ్చు, ABC అలా కూడా తీసుకోవచ్చు. అర్థమవుతుందా? ఇట్స్ ఏ కాంపౌండ్. ఇది ఇప్పుడు కాంపౌండ్. సో అయితే ఈ రేషియో ఏదైతే ఉందో, వీళ్ళు కంబైన్ అయిన రేషియో ఉంది కదా, ఇది ఇంకా ఫిక్స్ అనమాట. ఆ కాంపౌండ్కి ఫిక్స్డ్ రేషియో అనమాట, ఫిక్స్డ్ మాస్ రేషియో. సో ప్రాపర్టీస్ చూస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పండి, కాంపౌండ్ ఎట్లా, కాంపౌండ్ ఎలిమెంట్ లాగా కాంపౌండ్ కూడా ఫిక్స్డ్ కాంపోజిషనా? ఎస్, మొత్తం కాంపౌండ్ అంతా ఏ అండ్ బి 1:2 రేషియోలో ఉంటాయి, కాబట్టి ఫిక్స్డ్ కాంపోజిషన్, ఫిక్స్డ్ కాంపోజిషన్, ఫిక్స్డ్ కాంపోజిషన్, ఓకేనా. ప్యూరా? ఎస్, ప్యూరే. ఇంక ఇందులో ఏం కలవలేదు. AB2 అనే కాంపౌండ్ ఇది, ఆ పదార్థం అంతా ఉన్నది AB2లే, ఇంకొకటి లేదు మళ్ళీ. సో ఎలిమెంట్కి కాంపౌండ్కి డిఫరెన్స్ ఏంటంటే, ఎలిమెంట్ ఈజ్ మేడప్ ఆఫ్ ఓన్లీ 1 టైప్ ఆఫ్ ఆటమ్, కాంపౌండ్ ఈజ్ మేడప్ ఆఫ్ more than 2 or more types of elements, 2 or more types of elements which combine in a particular ratio. ఇప్పుడు ఇదే ఏ ఇదే బి కలిసి ఇలా కంబైన్ అవ్వచ్చు కదా, 2 ఏలు ప్లస్ 3 బీలు కంబైన్ అవ్వచ్చు, తప్పలేదు. అప్పుడు A2B3 అనే కాంపౌండ్ అవుతుంది. అప్పుడు ఆ పదార్థం అంతా A2B3, అప్పుడు ఆ పదార్థం అంతా, ఆ మ్యాటర్ అంతా A2B3 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 అవే ఉంటాయి అన్నమాట, ఓకేనా. ఎస్. సో ఎప్పుడైతే ఇలా తయారైందో దీన్ని కాంపౌండ్ అన్నాము. ఇప్పుడు చెప్పండి, కాంపౌండ్లో కూడా ఫిక్స్డ్ కాంపోజిషన్, ప్యూర్, ఇంకేం రాసావు ఇక్కడ. అయితే చూడండి, కాంపౌండ్ని రిప్రజెంట్ చేయడానికి బేసిక్ పార్టికల్ ఏంటి. ఇప్పుడు ఈ కాంపౌండ్ని రిప్రజెంట్ చేయాలంటే ఏం కావాలి, ఏ కావాలా, బి కావాలా, B2 కావాలా? AB2 అనే కాంపౌండ్ని మొత్తాన్ని రిప్రజెంట్ చేయాలంటే నాకు ఈ ఒక్క AB2 అనే పార్టికల్ చాలు. సో దీన్ని మీరు మాలిక్యూల్ అనొచ్చు, దీన్ని మీరు మాలిక్యూల్ అనొచ్చు. సో జనరలీ మాలిక్యూల్ ఈజ్ ద బేసిక్ పార్టికల్. Molecule can be the basic particle to represent. నోట్ చేసుకోండి, ఓకేనా. కాంపౌండ్ ఇది మాలిక్యులర్ కాంపౌండ్, మాలిక్యూల్స్గా ఎగ్జిస్ట్ అయ్యేటప్పుడు. తర్వాత చెప్తాను, అయోనిక్ కాంపౌండ్స్ ఉంటాయి, అయోనిక్ కాంపౌండ్స్లో మాలిక్యూల్స్ ఉండవు, అక్కడ వేరేలా ఆలోచిస్తాం. సో మాలిక్యూల్ ఇస్ ద. ఇప్పుడు విషయం ఏంటంటే, నీ చేతిలో మీకు అర్థమయ్యేలా ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. దీనికి ఒక ఎగ్జాంపుల్, C6H12O6 గ్లూకోజ్, C6H12O6 గ్లూకోజ్. ఇప్పుడు నాకు విషయం చెప్పండి, మీ చేతిలో గ్లూకోజ్ ఉందన్నమాట, 100 గ్రాముల గ్లూకోజ్ ఉంది. ఇప్పుడు మిమ్మల్ని క్వశ్చన్ అడుగుతాను, చెప్పండి, మీ చేతిలో ఉన్న పదార్థం గ్లూకోజ్ అనడానికి అది 100 గ్రాములు కావాలా? చెప్పండి. లేదు సార్, అక్కర్లేదు, తీసేయండి, 50 గ్రామ్స్ ఏంటి దాని గ్లూకోజ్ అనడానికి 50 గ్రామ్స్ కావాలా? అక్కర్లేదు సార్, తీసేయండి 10 గ్రామ్.
ఏంట్రా అది గ్లూకోజ్ అనడానికి 10 grams కావాలా, తీసేయి 9 grams, 1 gram. ఏంటో అది గ్లూకోజ్ అనడానికి 1 gram కావాలా, అది గ్లూకోజ్ అని ప్రూవ్ చేసుకోవడానికి 1 gram కావాలా, ఇంకా 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 తీసాను. మైక్రోగ్రామ్స్ ల్యాబ్కి అది గ్లూకోజ్ అనడానికి మైక్రోగ్రామ్స్ కావాలా, అవునా నానోగ్రామ్స్లో ఉన్నా సరే అది గ్లూకోజ్ అని చెప్తారు కదా. ఎంత చాలా తక్కువ. సో విషయం ఏంటి, ఇలా నువ్వు కట్ చేసుకుంటూ వెళ్ళిపోతే గ్లూకోజ్లోంచి పదార్థం తీసేస్తే లాస్ట్కి ఒక పార్టికల్ మిగులుతుంది. ఆ పార్టికల్ని ఫర్దర్గా కట్ చేస్తే అది గ్లూకోజ్ అవ్వదు, అదే మాలిక్యూల్. సో మాలిక్యూల్ ఈజ్ ద బేసిక్ పార్ట్ విచ్ రిప్రజెంట్స్ ద కాంపౌండ్, ద మాలిక్యులర్ కాంపౌండ్. అర్థమవుతుంది. ఇప్పుడు వాటర్ ఉంది, సేమ్ కాన్సెప్ట్. వాటర్ ఉంది, హైడ్రోజన్ అనే ఎలిమెంట్ మొత్తం H ఆటమ్స్, ఆక్సిజన్ అనే ఎలిమెంట్ మొత్తం O ఆటమ్స్. కానీ ఈ రెండు కూడా 2:1 రేషియోలో కంబైన్ అయితే H2O అనే పదార్థం తయారైంది. అప్పుడు ఒక కంటైనర్ నిండా వాటర్ ఉంటే ఏమున్నాయి, H2O మాలిక్యూల్స్, ఇవే కదా. అవునా? ఇప్పుడు చెప్పండి, ఇది వాటర్ అనడానికి గ్లాస్ నిండా నీళ్ళు కావాలా, సగం పారబోసేయండి, సగం కావాలా, మొత్తం పారబోసేయండి, లాస్ట్కి ఒక డ్రాప్ ఉంటుంది. ఏంటి ఇది వాటర్ అనడానికి డ్రాప్ కావాలా, చాలా చిన్న పార్టికల్ దాకా వెళ్ళిపోండి, లాస్ట్కి చిన్న పార్టికల్ మిగులుతుంది. 2 H ఆటమ్స్, ఒక O ఆటమ్ కలిసి ఉన్న చిన్న పార్టికల్ మిగులుతుంది. ఈ పార్టికల్ పేరు మాలిక్యూల్. ఇంకా దీన్ని నేను కట్ చేస్తే అది వాటర్ కాదేగా, ఆ మ్యాటర్ మారిపోయినట్టే. సో మాలిక్యూల్ దిస్ ఈజ్ ద మాలిక్యూల్ విచ్ ఈజ్ రిప్రజెంటింగ్ ద ఎంటైర్ మ్యాటర్ కాల్డ్ కాంపౌండ్. ఈ కాంపౌండ్ మొత్తాన్ని రిప్రజెంట్ చేసే స్మాలెస్ట్ పార్టికల్ ఏంటి, మ్యాటర్ అనమాట. ఓకేనా? ఎస్, నోట్ చేసుకోండి. నెక్స్ట్ మనం ఓకేనా ఇన్ డీటెయిల్ క్రిస్టల్ క్లియర్గా అసలు ఈ మిక్చర్స్ ఏంటి, హోమోజీనియస్ మిక్చర్స్ని సొల్యూషన్స్ అని కూడా అంటారు, ఇదేంటి, హెట్రోజీనియస్ మిక్చర్స్ ఏంటి, అది కూడా చెప్పేసుకుని నెక్స్ట్ కాన్సెప్ట్లోకి వెళ్ళిపోదాం. ఓకేనా? ఎస్, నోట్ చేయండి అది.